మీలో కొంతమంది కూడా ఒకవేళ ఈ పొరపాటు చేస్తున్నారేమో, చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే చేసిన తప్పును సరి చేసుకుంటారు, తప్పులు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి, సరి చేసుకునేవాడు ధన్యుడు. సరి చేసుకోకుండా కొంతమంది అట్టానే పెట్టుకొని ఉంటారు. ఏమండి, మనం సరి చేసుకోకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎంత ప్రార్థన చేసినా రక్షణ పొందుకోలేము, రక్షణ కార్యాన్ని చూడలేము. అర్థమవుతుందా? మనం సరి చేసుకోవాలి. మనం చేసిన పొరపాటు, మనం చేసిన పాప. నోటి ద్వారా నువ్వు ఒకవేళ పొరపాటు చేసే ఆ పాపం నీ దగ్గర ఉంటే నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకోవాలి, సరి చేసుకోవాలి. నువ్వు కళ్ళతో చూసే దాని ద్వారా నువ్వేదన్నా పాపం జరిగిస్తూ ఉంటే నువ్వు కళ్ళని సరి చేసుకోవాలి, చూసే పాపాన్ని సరి చేసుకోవాలి, నువ్వు సరి చేసుకోవాలి. అర్థమవుతుంది? నువ్వు చేతుల ద్వారా, నీ కాళ్ళ ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ఆలోచనల ద్వారా నువ్వేదైనా దేవునికి వ్యతిరేకమైన పాపాలు జరిగిస్తూ ఉంటే సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. జక్కయ్యలో మనం అది చూస్తున్నామండి. జక్కయ్య పొట్టివాడే, మొదట పాపే, కానీ ఎంత పెద్ద మనసు అంటే జక్కయ్య వెంటనే సరి చేసుకున్నాడండి. అది గొప్ప సంగతి. దేవునికి స్తోత్రం చెప్పండి. డబ్బు మీద మోజున్నోడు, డబ్బు మీద ప్రేమ ఉన్నోడు రూపాయి కూడా వదులుకోలేడు కదండి, అవునా కాదు? రూపాయి కూడా అంత తేలిగ్గా ఇవ్వటం జరగదు. మనస్సులో ఎంత మరి కదలిక వచ్చిందో జక్కయ్య మనసులో, ఎంత అన్వేషణ జరిగిందో జక్కయ్య మనసులో. ఏమండి, పాపాన్ని మనం వదులుకోవటం చాలా కష్టం, చాలా కష్టమైన పని. అది సరి చేసుకున్నోడు గడుస్తున్నోడు. దేవునికి స్తోత్రం చెప్పండి.